పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ వరద జలాలు మాత్రమే వాడుకుంటామని చెబుతున్నప్పటికీ కేటాయింపులకు విరుద్ధంగా నీటి వినియోగం సాధ్యం కాదని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ పిటిషన్ వేసిన తర్వాత కేంద్రం ఓ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘనలకు పాల్పడటానికి సిద్ధమైందనేది ఆరోపణ మాత్రమేనన్న సీజేఐ కమిటీ ఏర్పాటు చేశారని చెబుతున్నందున ఆ కమిటీ నివేదిక రానివ్వండని తెలిపారు. ఇప్పుడు ఏపీ కేవలం ప్రాజెక్టు కోసం మాత్రమే కావాల్సిన నివేదిక కోసమే టెండర్లు పిలవాలని చూస్తోందని సీజేఐ అన్నారు. అటు భవిష్యత్తులో చేపట్టాలనుకునే ప్రాజెక్టు కోసం నివేదిక రూపొందిస్తే అభ్యంతరం ఎందుకని ఏపీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ప్రశ్నించారు. ఈ దశలో ఓ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకువెళ్తే పరివాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందని సీజేఐ అన్నారు. ఇందుకు ఈ ప్రాజెక్టు కారణంగా ఏ రాష్ట్రానికి నష్టం జరగదన్న రోహత్కి అసలు తెలంగాణ పిటిషన్కు విచారణార్హతే లేదన్నారు. ఈ వాదనలు విన్న కోర్టు తెలంగాణ పిటిషన్ విచారణార్హతపై వాదనలు వింటామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.